న్యూస్ 81కు స్వాగతం. వృద్ధుల్లో మనోనిబ్బరం నింపేందుకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్టు తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి హరి అశోక్ కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలో ఆ జిల్లా శాఖ ఆధ్వర్యంలో వృద్ధుల్లో ఆత్మహత్యల నివారణ, పిల్లల బాధ్యత అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించి పలు అంశాలను వివరించారు. వృద్ధులు రాష్ట్రంలో ఎక్కడ ఆత్మహత్య చేసుకున్నా వెంటనే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సరైన పోషణ లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, వాటి నివారణకు సీనియర్ సిటిజన్స్ రాష్ట్ర అధ్యక్షులు పి నరసింహారావు సూచనలతో రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సర్కారు దవాఖానాల్లో మానసిక వైద్యులను నియమించాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఈ సదస్సులో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ జిఆర్ దేశాయ్, జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి విశ్వనాథం, కోశాధికారి వెలుముల ప్రకాశ్రావు, విఠల్, పట్టణ అధ్యక్షులు మానాల కిషన్, యువజన మహిళా సంఘాల ప్రతినిధులు దోనూరి భూమాచారి, కస్తూరి శ్రీమంజరి, గంగం జలజ, కరుణ తదితరులు పాల్గొన్నారు. సమస్యలన్నింటినీ కూడా పరిష్కరింపజేసే దిశలో మేమంతా కూడా తప్పకుండా ప్రయత్నం చేస్తాం. వారికి కేవలం మానసికంగానే కాకుండా అన్ని రకాలుగా, అంటే ఒక గతంలో కూడా మన ప్రభుత్వానికి ప్రతిపాదన పంపడం జరిగింది. డే కేర్ సెంటర్ కొరకి అది కూడా అమలుకి రావడం, దాని యొక్క వస్తువులకు నిలబడ పర్యవేక్షణలో ఉన్నారు. త్వరలో అది కూడా ప్రారంభించుకోవడం అనేది జరుగుతుంది. ఇదే కాకుండా ఎలాంటి సమస్యలు వచ్చినా మరి వారి దగ్గరికి వెళ్ళి ఆ వార్త తెలిసిన వెంటనే స్వయంగా అసోసియేషన్ సభ్యులనే వెళ్ళి ఆ సమస్య పట్ల స్పందించి పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తాము. ఈ అవకాశం కలిగినందుకు మరి అయితే సీనియర్ సిటిజన్గా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే రాజకీయాల్లో ఎన్నో సేవలు చేసే అవకాశం వచ్చినా అది వివిధ రూపాలలో కానీ మరి ఎవరైతే వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క కష్ట సుఖాలలో మనం బాగా పంచుకోవడం అనేది అదృష్టంగా నేను భావిస్తాను. ఇంతకన్నా గొప్ప సర్వీసు మానవ జనకు లేదని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. మా జిల్లా ఉపాధ్యక్షులు రిటైర్డ్ తహసీల్దార్ హనుమంత్ రెడ్డి గారిని ఒక నిమిషం మాట్లాడవలసినారు. టాస్కర్ జగిత్యాల జిల్లా ఆధ్వర్యంలో ఉండమని మనము ఈ వృద్ధుల సంక్షేమం పట్ల అవగాహన కోసం మనం నిర్వహించుకుంటున్నాము. ఇది కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న హరి అశోక్ కుమార్ గారికి, రాష్ట్ర కార్యదర్శి జిల్లా అధ్యక్షుడు జిఆర్ దేశాయ్ గారికి, తర్వాత మానాల కిషన్ గారికి, వేముల ప్రకాష్ గారికి, విశ్వనాథం గారికి, విఠల్ గారికి, అందరికీ కార్యవర్గ సభ్యులందరికీ నా యొక్క నమస్కారాలు. మనం ఈ అవగాహన సదస్సులు చాలా ఇప్పటికీ కండక్ట్ చేశాము, ఇప్పుడు కూడా కండక్ట్ చేస్తున్నాం. మనం ఇంతకుముందు బొమ్మెన కతలాపూర్ మండలంలో బొమ్మెన గ్రామంలో కూడా మనం కండక్ట్ చేయడం జరిగింది. ఇలాగే ప్రతి మండలంలో కూడా మనం కండక్ట్ చేసుకోవడానికి మనము ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకున్నాం. దాని క్రమంగా వృద్ధుల సంక్షేమం పట్ల వాళ్ళ శ్రద్ధ వహించాలని, ప్రతి ఒక్కరికి తెలిసేలాగా ప్రతి ఒక్కరికి వృద్ధులు సమాజంలో కూడా విలువైన వాళ్ళు, వాళ్ళ సలహాలు, వాళ్ళ సూచనలు సమాజానికి అవసరం, వాళ్ళ కుటుంబానికి అవసరం. కాబట్టి వాళ్ళని గౌరవించుకున్న రోజే మరి ఈ సమాజం కూడా బాగుపడుతుంది. ప్రతి కుటుంబం కూడా మరి సమస్యలు లేకుండా జరుగుతుంటుంది. కాబట్టి మనం ఈ అవగాహన సదస్సుల ద్వారా వాళ్ళకు తెలియజేసుకుంటూ మనం సమాజానికి సేవ చేసుకుంటూ వెళ్తున్నాం. ఈ కార్యక్రమాన్ని నమస్కారాలు. ఈరోజు మన తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఒక ప్రత్యేక అవగాహన సదస్సు వృద్ధుల్లో మనోనిబ్బరం కలిగించేందుకు మరి ఈ మధ్య అనేక ఆత్మహత్యలు వృద్ధులు చేసుకుంటా ఉన్నారు. ఆ సందర్భంగా మరి ఈ అవగాహన సమావేశానికి హాజరైన మాజీ మున్సిపల్ చైర్మన్ గౌరవనీయులు జిఆర్ దేశాయ్ గారికి, వారు మా రాష్ట్ర కార్యదర్శిగా మేము ప్రతిపాదిస్తున్నాం. అట్లాగే మా జిల్లా ఉపాధ్యక్షులు రిటైర్డ్ తహసీల్దార్ పిసి హనుమంత్ రెడ్డి గారు, వారిని కూడా రాష్ట్ర కమిటీకి ప్రతిపాదిస్తున్నాం.
అట్లాగే మా టౌన్ అధ్యక్షులు మానవ కిషన్ గారు, అట్లాగే మా కోశాధికారి వెలుగుల ప్రకాశ్రావు గారు, మా జిల్లా ప్రధాన కార్యదర్శి కొరిశెట్టి విశ్వనాథన్ గారు, అట్లాగే మా సంయుక్త కార్యదర్శి దిండగారి విఠల గారు, మరి కార్యక్రమంలో పాల్గొంటున్న మా జిల్లా కార్యవర్గ సభ్యులందరికీ, జిల్లా డివిజన్ అలాగే అందరికీ కార్యవర్గ సభ్యులందరికీ కూడా పేరు పేరున వారికి కృతజ్ఞతలు, నమస్కారాలు. మరి ఈనాడు వృద్ధుల్లో మనోనిబ్బరం లేకపోవడంతో చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరి వారి పిల్లలు తల్లిదండ్రులు నిరాదరించడం, మరి ఈ నిరాదరించడంతో వారు విసిగి వేసారి ఆత్మహత్య చేసుకోవడం జరుగుతుంది. మరి ఇటీవల సిద్దిపేట జిల్లాలో ఒక తండ్రి తన కుమారులకు మనిషికి 4 ఎకరాలు ఇచ్చినప్పటికీ, 4 కుమారులకు ఇచ్చినప్పటికీ కూడా ఆ తండ్రిని వారు 4 జిల్లాల్లో ఉంటారు. ఒకటి ఆదిలాబాద్, ఒకటి కరీంనగర్, ఒకటి నిజామాబాద్, ఒకటి వరంగల్ ఉంటే మా దగ్గరికి వచ్చే ఉండాలి, ప్రతి నెల ఉండాలి అని చెప్పడం, ఆ ఉన్న ఇంటిని కూడా మరి అమ్ముకొని పోదామని వారు తయారు కావడం, మరి ఆ స్థితిలో తీవ్ర మనస్తాపంతో ఆ తండ్రి తన సొంత పొలంలోకి వెళ్ళి కట్టెలను పేర్చుకొని సజీవ దహనమైంది. మరి ఇటువంటి సంఘటనలు చాలా జరుగుతూ ఉన్నాయి. కొందరిని ఇంటి నుంచి అర్ధరాత్రి వెళ్ళబడితే మనం మొన్న విశ్వనాథం హనుమంతరెడ్డి ప్రకాశం మనం ముగ్గురం పోయి మరి అతన్ని మళ్ళీ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ కౌన్సిలింగ్ చేసి ఆ తండ్రి రాత్రి మన ఇంటికాడ ఉంచుకొని వారికి సేవలు చేసి తెల్లారి ఆయా వారి ఇంటికి తీసుకొచ్చి వాళ్ళ కొడుకులకు కోడళ్లకు కౌన్సిలింగ్ ఇవ్వడంతో మరి తిరిగి ఒప్పంద పత్రం రాసించి తీసుకుపోయిన సంగతి మరి గుర్తు చేస్తూ ఉన్నాను. మరి అంతేకాకుండా అనాథాశ్రమంలో విడిచిపెట్టడం, వృద్ధాశ్రమంలో పెట్టడం, మరి అట్లాగే బలవంతంగా కానీ మాటలతో మోసపుచ్చుతూ వారి ఆస్తులను రిజిస్ట్రేషన్ చేసుకోవడం, ఈ మధ్య గిఫ్ట్ డీడ్ కాక సేల్ డీడ్ చేసుకోవడం కూడా మరి ఎంతో గమనార్హం. సేల్ డీడ్ చేసుకొని వారిని మోసపుచ్చి కనీసం వారిని ఆదరించక ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడమో లేకపోతే బాధలు పెట్టడమో, బాధలు పడలేక కూడా చాలామంది ఆత్మహత్యలు చేసుకొని మనం పేపర్లో చూస్తూ ఉన్నాం. మరి ఇటువంటి సంఘటనల దృష్ట్యా మన అసోసియేషన్ తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ మరి ప్రత్యేకంగా మరి ఇటువంటి అవగాహన సదస్సులు కూడా నిర్వహిస్తే వాళ్ళు మనోనిబ్బరం కలిగేందుకు ప్రయత్నం చేస్తుండే కాక మరి మన అసోసియేషన్ సభ్యులం ఇటు ట్రిబ్యునల్లో మరి తల్లిదండ్రులకు అయితే నిరాదరణకు గురైతున్న తల్లిదండ్రుల కోసం ప్రత్యేకంగా కేసులు వేస్తూ మరి వారికి పరిష్కారం కోసం మరి గౌరవ ఆర్డీఓలు మరి జగిత్యాల ఆర్డీఓ మధుసూదన్ గారు, అలాగే కోరుట్ల ఆర్డీఓ దివాకర్ రెడ్డి గారు, అట్లాగే మెట్పల్లి ఆర్డీఓ ఎన్ శ్రీనివాస్ గారు కూడా మరి మన కేసులు వెంటనే పరిష్కరిస్తూ మరి వృద్ధులకు న్యాయం చేస్తూ ఉన్నారు. మరి మన మెట్పల్లి శ్రీనివాస్ ఆర్డీఓ గారు అయితే ఈ కేసులకు వచ్చిన వాళ్ళకు కూడా మన భోజన సదుపాయాలు కూడా కల్పిస్తున్నారు. అట్లాగే మన కలెక్టర్ సత్యప్రసాద్ ఆధ్వర్యంలో మరి రాష్ట్రంలో మరి నెంబర్ 1గా మన జగిత్యాల జిల్లా నిలిచినందుకు మరి మనందరి కృషే కారణమని సందర్భంగా చెప్తూ మరి ఇప్పుడు మన మాజీ మున్సిపల్ చైర్మన్ గారు ఒక 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను వృద్ధుల గురించి. వేదికను నిర్వహించినటువంటి జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి హరీష్ కుమార్ గారు, హనుమంతరెడ్డి గారు, మానవ కిషన్ గారు, వెంకట ప్రకాష్ గారు, మరి హాజరైనటువంటి సభ్యులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇటువంటి అవగాహన సదస్సులు పెట్టడం ఎంతో ఉదాహరణ. భవిష్యత్తులో అంటే వృద్ధులపైన ఎలాంటి అత్యాచారాలు కానీ నిరాదరణలు కానీ జరగకుండా చేయడానికి వారు చేస్తున్నటువంటి కృషి ఎంతో అమోఘం. మరి పూర్వకాలం ఏంటి కానీ అంటే ఉమ్మడి కుటుంబాలు ఉండడం వలన వృద్ధులకు సీనియర్ సిటిజన్స్కు ఎలాంటి నిరాదరణలు కానీ అవరోధాలు లేకుండా వారి జీవితకాలం గడిచిపోతుండే. కానీ ఇప్పుడు అన్నీ కుటుంబాలు విచ్ఛిన్నమైపోయి ఎవరికి వారే సొంత కుటుంబాన్ని పంచుకొని
దూరం అయిపోవడము చాలామందికి అంటే సీనియర్ సిటిజన్స్ అందరికీ కూడా చాలా కష్టాలు ఏర్పడుతున్నాయి. మరి ఇటువంటి ఏంటి అంటే ఇంకొకటి ఈ నిరాదరణ అనేది జరగకుండా ప్రతి ఒక్కరూ కూడా వారి తమ వంతు కృషి చేసుకుంటూ వృద్ధులకు చేయనివ్వాలని కోరుకుంటూ సెలవు.